గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం, శుక్లపక్షం, తిథి ద్వాదశి, రాత్రి 10:42, తదుపరి త్రయోదశి, నక్షత్రం పువ్వ, మధ్యాహ్నం 2:04, తదుపరి ఉత్తర. అలాగే వర్షం రాత్రి 10:11 నుంచి 11:59 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:59 నుంచి 3:39 వరకు, అమృత గడియలు ఉదయం 6:30 నుంచి 8:38 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, సూర్యోదయం ఉదయం 5:59, సూర్య సమయం సాయంత్రం 6:28. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, కేసీఆర్ లెక్క పెట్టుకోండి, మా ఎమ్మెల్యేలు ఎందరున్నారో రోజు సాయంత్రం సరి చూసుకోండి, కాంగ్రెస్ శాసనసభ్యుల చుట్టూ హైటెన్షన్ వైర్ లాంటి నేనున్నాను, మా వారిని టచ్ చేస్తే మసైపోతారు, కాంగ్రెస్ గెలవకుండా భాజపా భరోసా కుట్ర, మహబూబ్ నగర్ మహబూబాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారట. అలాగే భరోసా కాంగ్రెస్ రెండు అవినీతి పార్టీలే, దేశ నిర్మాణమే భాజపా లక్ష్యం, కిషన్ రెడ్డి, వినోద్ రావులు నామినేషన్ సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారట. అలాగే కాంగ్రెస్లోకి మరో భరోసా ఎమ్మెల్యే, సీఎంను కలిసిన ప్రకాష్ గౌడ్ 1-2 రోజుల్లో చేరిక అని చెప్తున్నారు. అస్సాం గుటికి మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ అని వార్తొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం, నాడు వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి కంట్రోల్ చేయడానికి యత్నించారు. సీఎం రేవంత్ చాలా మంచి పనులు చేస్తున్నారు. మీడియాతో ముఖాముఖిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడారట. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి, పరిమిత స్థాయిలో డ్రోన్లు, క్వాడ్కాప్టర్లు, క్షిపణులు ప్రయోగం, అణు కేంద్రాలు, వైమానిక స్థావరాలే లక్ష్యం, ఇస్ఫహాన్ నగరంలో భారీ పేలుళ్లు, గగనతలాన్ని మూసివేసిన టెహరాన్, దాడిని అధికారికంగా ధృవీకరించని టెల్ అవీవ్ అని వార్తిచ్చారు. రెండో రోజు 57 నామినేషన్లు, భాజపా బారస్ల నుంచి 5 చొప్పున, కాంగ్రెస్ నుంచి 4 అభ్యర్థులు దాఖలు. ఆ అంశాన్ని పూర్తి వివరాలతో ఈ నెలలో ఇవ్వడం జరిగింది. అలాగే తొలి దశ పోలింగ్ 62.37%, దేశవ్యాప్తంగా 102 లోక్సభ స్థానాల్లో ఓటింగ్ పూర్తయింది. మణిపూర్, బెంగాల్లో ఘర్షణలు, తూర్పు నాగాలాండ్లోని 6 జిల్లాలు ఎన్నికలు బహిష్కరణ అని వార్తిచ్చారు. అలాగే ఈనాడులో మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే, కాటేసిన కల్తీ మద్యం, పారిశ్రామిక మద్యం ఉత్పత్తిపై నియంత్రణ అధికారం అని ఆ అంశాన్ని ఇచ్చారు. తల్లిదండ్రులపై ఫీజుల భారం, సంసిద్ధత ముఖ్యం, పర్యావరణ పరిరక్షణ గురించి ఇవ్వడం జరిగింది. భరోసా కాంగ్రెస్ రెండు అవినీతి పార్టీలే అని ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే ఈనాడులో ఇచ్చిన ఆ వార్తలు, అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. టచ్ చేస్తే మసే, నేను హైటెన్షన్ వైర్ లాంటోడిని, ముట్టుకుంటే షాక్ కొడతా, మహబూబ్ నగర్ కార్నర్ మీటింగ్ మహబూబాబాద్ సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. ఆ అంశాన్ని మనం ఇంత కీనాలో చూస్తాం. ఆ సాక్షిలో కూడా ప్రధాన వార్త ఇవ్వడం జరిగింది. ఆఖరి నిమిషం దాకా అలర్ట్, అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయం, అభ్యర్థులు చేజారకుండా అన్ని రకాల జాగ్రత్తలు, అధినేత కేసీఆర్తో భేటీ అయిన కేటీఆర్ హరీష్ రావు 22వ తేదీ నుంచి కేసీఆర్ బస్ యాత్రకు కసరత్తు చేస్తున్నారట. సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటేనే గ్రేటర్లో ఇళ్లకు అనుమతి అంటూ ఆలోచన చేసిన రాష్ట్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనుందట. చిన్న మధ్య తరహా నీటి ప్రాజెక్టులో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ అని చెప్తున్నారు. మీ తప్పుల వల్లే కరువు తిప్పలు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడే వర్షాలు పడలేదు, వచ్చిన వర్షాన్ని ఒడిసి పట్టుకోవడంలో విఫలమయ్యారు, కాళేశ్వరం నీటిని కిందకు వదిలేసి ఇప్పుడు కరువులు వచ్చిందంటున్నారు. ₹43,000 కోట్ల మిషన్ భగీరథ ఈ కరువులో ఏం చేస్తున్నట్టు, ఇవన్నీ ఎవరి తప్పులు? మీడియాతో ముఖాముఖిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ఎమ్మెల్సీ లేదా చైర్మన్ పోస్టులు ఇస్తాం, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వండి అంటూ సిపిఎంను బట్టి ప్రతిపాదన చేస్తారట. రెండో రోజు 57 మంది నామినేషన్లు వేశారు. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు రెండో రోజున 57 మంది అభ్యర్థులు 69 సెట్ల నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించడం జరిగిందని చెప్తున్నారు. ఆ పార్టీలవే అవినీతి ప్రభుత్వాలు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతిమయంగా మారాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు అని వార్తిచ్చారు. తొలి దశ ప్రశాంతం, 102 ఏపీ సీట్లకు మొదటి దశలో 62.37 పోలింగ్, బెంగాల్లో స్వల్ప ఘర్షణలు, ఛత్తీస్గఢ్లో గ్రానైట్ పేల్ జవాన్ మృతి, ఓటేసిన దిగ్గజ నేతలు అని ఆ వివరాలని సాక్షిలో ఇవ్వడం జరిగింది.
గరుడ ప్రసాదం పోటెత్తిన జనం, ట్రాఫిక్ నరకం. సోషల్ మీడియా ప్రచారంతో భారీగా తరలి వచ్చిన మహిళలు వేలాది వాహనాలతో కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్ అంశాన్నిచ్చారు. నిప్పుల కొలిమి. రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమంటున్న ఎండలు. సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు. తీవ్ర ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరో 3 రోజుల పాటు ఇలాగే ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశం. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం బయటికి రావద్దని చెప్పేసి హెచ్చరించిందంట వాతావరణ శాఖ. అలాగే సీఎంతో శ్రీనివాస్ గుప్తా భేటీ అయ్యారు. ఎంపీ పార్టీలకు హైకోర్టులో ఊరట. బీసీలను నిర్లక్ష్యం చేసే గుణపాఠం తప్పదు అంటూ ఎంపీ ఆర్ కృష్ణయ్య సుందరయ్య విజ్ఞాన కేంద్రం అంటూ వార్చారు. వడదెబ్బతో ఇద్దరు మృతి చెందిన ఘటన హుజూర్నగర్లో చోటు చేసుకుంది. సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటేనే గ్రేటర్లో ఇళ్లకు అనుమతి అంశాన్ని ఇచ్చారు. ఎకరాకు రూపాయలు 14,000 బోనస్ ఎందుకు ఇవ్వడం లేదు అంటూ ఎంపీ బండి సంజయ్ మాట్లాడారంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. ఎమ్మెల్సీ లేదా చైర్మన్ పోస్టులు ఇస్తాం. కపట నీతికి మారు పేరు కాంగ్రెస్ అంటూ కేటీఆర్ మాట్లాడారు. ఆఖరి నిమిషం దాకా అలర్ట్. బీఆర్ఎస్ కు వైరా మార్చి ఎమ్మెల్యే గుడ్ బై. బస్ యాత్రకు భద్రత కల్పించండి. 22 నుంచి మే 10 వరకు కేసీఆర్ ప్రచారం. ఈసీకి వినతి పత్రం సమర్పించిన బీఆర్ఎస్. పాలమూరుకు 10 పైసలైనా తెచ్చారా అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. సిబిఐకి వాగ్మూలం ఇవ్వడానికి శరత్ చంద్రారెడ్డి అంగీకారం. ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రాష్ట్రాన్ని దోచేశారు. బీఆర్ఎస్ అవినీతి పార్టీ, అది చూడలేక ఈటల బీజేపీలో చేరారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కు లేదు అంటూ రాజ్నాథ్ మాట్లాడారట. బీఆర్ఎస్ కు డిపాజిట్లు రావు, కాంగ్రెస్ తోనే మా పోటీ అంటూ కిషన్ రెడ్డి తెలిపారట. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారట. ట్యాపింగ్ తేలితే కఠిన చర్యలే. తెలంగాణలో టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పవంటున్నారు. కేసీఆర్ పాలనపై అనేక ఆరోపణలు. తెలంగాణలో మాకు 10 సీట్లు పక్క. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు చూసి ప్రజలు మోసపోయారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకే ఓటేస్తారు. ఢిల్లీ మద్యం స్కామ్లో కవిత కీలకం. ఏపీలో కూటమిదే అధికారం. బాబు నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఆంధ్రజ్యోతితో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ మాట్లాడారు. ఆ అంశాన్ని పూర్తి వివరాలతో ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. రెండో రోజు అదే చురుగ్గా నామినేషన్ల ప్రక్రియ. మొత్తం 57 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ వేసిన వారిలో బలరాం నాయక్, ఓవైసీ, పద్మరావు గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నారట. టచ్ చేసి చూడండి, హైటెన్షన్ వైర్ల ఎమ్మెల్యేలకు కాపాలా ఉన్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ అంశం ఇచ్చారు. కాంగ్రెస్లోకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతిదాడి. ఏపీ మంత్రి సిబ్బంది బెదిరింపులకు ఓ మహిళ బలి అయిందట. ఫిలిం నగర్లో మంత్రి BMW కారుకు ప్రమాదవశాత్తు స్కూటీని తగిలించిన బాలుడు. కారుకు చిన్నగా గీతలు. డ్రైవర్ ఫైర్. రూపాయలు 20,000 ఇవ్వాలంటూ బెదిరింపు, లేదంటే కేసు పెడతామని హెచ్చరిక. ఆందోళనకు గురైన బాలుడు తల్లి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య. అది బుగ్గన కార్యసన్ని అనుమానాలు అని చెప్పేసి ఆ వార్తని ఆంధ్రజ్యోతిలో పూర్తి వివరాలతో ఇచ్చారు. అలాగే పొద్దంతా ఎండ, సాయంత్రానికి గాలివాన. వనపర్తి జిల్లా చిన్నబావిలో 45.1 డిగ్రీలు. హైదరాబాద్ శివార్లో భారీ వర్షం. శ్రీశైలం హైవేపై 4 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్. రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో 6 పిడుగుపడి 1 మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే తొలి దశ పోలింగ్ 62.37% అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. 100 కేంద్రంగా ప్రచారం. 100 రోజుల పాలనపైన రాష్ట్రంలో 3 పార్టీల ప్రతి ఊహలున్నాయి. ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అంటున్న కాంగ్రెస్. బూటకపు హామీలను చూసి జనం మోసపోయారని బీఆర్ఎస్ విమర్శ. అవినీతి బీఆర్ఎస్ పోయి అవినీతి కాంగ్రెస్ వచ్చిందంటున్నది బీజేపీ అని చెప్పేసి వార్తిచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. కేసీఆర్ పోరుబాట. 22 నుంచి ఎన్నికల ప్రచార యాత్ర మొదలు పెట్టనున్నారు. తొలి పోలింగ్ 62%. గత ఎన్నికలతో పోలిస్తే 7% ఓటింగ్ అనేది తగ్గిందట. నాగాలాండ్లో 6 జిల్లాల్లో 0 పోలింగ్. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్పై ఓటింగ్ బహిష్కరణ అంట. గ్యారెంటీల కోసం గేరా అంటూ వార్తిచ్చారు. రుణమాఫీపేట కాంగ్రెస్ దగా చేసింది. 70 లక్షల మంది రైతుల్ని వచ్చించిన సర్కార్ రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామనలేదా? తొలి సంతకం దానిపైనే అని రేవంత్ అనలేదా? అబద్ధాల్లో సీఎం, డిప్యూటీ సీఎం పోటాపోటీ. 6 గ్యారెంటీలు కావని 100 అబద్ధాలు బట్టి మాటలపై మాజీ మంత్రి హరీష్ ఫైర్ అయ్యారు. రైతు బంధుపై వట్టి మాటలు. 65 లక్షల మందికి ఇచ్చినాం డిప్యూటీ సీఎం. 61 లక్షల మందికి అందినట్టు వ్యవసాయ శాఖ లెక్కలు. పొంతన లేని గణకాలతో గందరగోళం చేస్తున్నారంటున్నారు. 100 రోజుల రుణమాఫీ అనలే, మాఫీ చేస్తామని చెప్పినాం, ఎన్ని రోజులు అనేది చెప్పలేదు అంటూ బట్టి విక్రమార్క తెలిపారు.
కళ్ళల్లో కన్నీళ్లు, అకాల వర్షానికి తడిసిన ధాన్యపు రాసులు, కొనుగోలు కేంద్రాల్లో నీటి పాలైన వడ్ల కుప్పలు. సిరిసిల్ల జిల్లాలో తడిసిన 10,000 క్వింటాలు. పలు జిల్లాలో నేలరాళ్ల పంటలు, రాళ్ల మామిడి. యాదాద్రి జిందాబాద్ జిల్లాలో వడగండ్లు బీభత్సం. ధర్మోరాలో పిడుగుపాటుతో 4గురికి గాయాలయ్యాయట. అమ్మబోతే అరిగోస, వడ్లు అమ్మేందుకు రైతుల తిప్పులు, కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలు. 15 రోజులైనా కాని కాంటాలు, తడ పుట్టించిన చెడగొట్టు వానలు, సెంటర్లలో టార్పలిన్స్లు కరువు, విధి లేక వ్యాపారుల వైపు రైతులు అని చెప్పేసి వాడుతున్నారు. ఎత్తు పెంచుడు నిండా ముంచుడే. ఇచ్చంపల్లి బ్యారేజ్తో తెలంగాణకు తొలి ప్రమాదం. తమిళనాడు కోసం తెలంగాణ పన్నం అని చెప్పేసి వాడుతున్నారు. టాస్క్ ఫోర్స్ భేటీలో ఇచ్చంపల్లిపై చర్చ. తెలంగాణకు ఇబ్బంది ఉండబోదు అంటూ NWDA రాష్ట్రాల అభ్యంతరంతో DPR డెడ్ లైన్పై వెనుకడుగు అనే వార్తనిచ్చారు. అలాగే ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి. అణుస్థావరాలు లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడి చేశారు. ఉద్యోగుల సస్పెన్షన్పై స్టే. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల విచారణ జూన్ 25కు వాయిదా వేయడం జరిగిందట. అలాగే వేరువేరు చోట్ల 45 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారంటూ దానికి సంబంధించిన పూర్తి వివరాలు నమస్తే తెలంగాణలో ఇచ్చేవారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, बोलो श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम, 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 बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। मैं आई शरण तिहारी राम, मैं आई शरण तिहारी राम, बोलो श्री राम जय राम जय जय राम, 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 बोलो श्री राम जय राम जय जय राम। मैं आई शरण तिहारी राम, मैं आई शरण तिहारी राम, बोलो श्री राम जय राम जय जय राम, 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 बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय
श्री राम जय जय राम। श्री राम जय जय राम। मैं आई शरण तिहारी राम। मैं आई शरण तिहारी राम। बोलो श्री राम जय राम। श्री राम जय राम। श्री राम जय राम। श्री राम जय राम। बोलो श्री राम जय राम। मैं आई शरण तिहारी राम। मैं आई शरण तिहारी राम। बोलो श्री राम जय राम। श्री राम जय राम। श्री राम जय राम। श्री राम जय राम। बोलो श्री राम जय राम। 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 बोलो श्री राम जय राम। श्री राम जय राम। मैं आई शरण तिहारी राम। मैं आई शरण तिहारी राम। बोलो श्री राम जय राम। श्री राम जय राम। श्री राम जय राम। श्री राम जय राम। बोलो श्री राम जय राम। ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ప్రజలు మళ్లీ మోసపోవద్దు, భాజపా కాంగ్రెస్లను ఓడించాలి అంటూ బహిరంగ సభలో భరోసా నేతలు తెలిపారు. రైతుల అభ్యున్నతే ప్రధాన ధ్యేయం. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో అన్ని రకాల పంటలు పండించే రైతుల అభ్యున్నతే తమ ధ్యేయమని భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పేర్కొన్నారంటూ ఆంక్షనిచ్చారు. సిపి పర్యవేక్షణ నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట పోలీసులు శుక్రవారం భారీ బందోబస్తును నిర్వహించారు. సిపి కల్మేశ్వర్ స్వయంగా పర్యవేక్షించడం జరిగింది. రెండో రోజు 6 భరోసా భాజపా అభ్యర్థుల నామపత్రాలు దాఖలు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం 6 నామపత్రాలు దాఖలయ్యాయి. ఇందులో ప్రధాన పార్టీలైన భరోసా భాజపా అభ్యర్థులు ఉన్నారని చెప్పేసి వార్తించారు. అధికారుల పనితీరుపై ఆరా. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్ పనితీరును ఎన్నికల వ్యయ పరిశీలకుడు డిఎం నిమోజీ పరిశీలించారు. నగర అభివృద్ధిపై భరోసా ప్రభుత్వం వివక్ష. భరోసా ప్రభుత్వ హయాంలో నగరాభివృద్ధిపై పూర్తి వివక్ష చూపారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. పుస్తకంతో దోస్తీ చేద్దామా అని చెప్పేసి వార్తించారు. అలాగే బల పరీక్షకు ముందే చైర్మన్ రాజీనామా. చివరి వరకు పదవి కాపాడుకోవడానికి నల్లవెల్లి సొసైటీ చైర్మన్ ఎస్ మోహన్ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు అని చెప్పేసి వార్తించారు. వడగండ్ల వాన వణికిన రైతన్న.
వడగండ్ల వాన జిల్లాను మరోసారి వణికించింది. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు మెరుపులతో వాన కురిసింది. ఈదురుగాలులకు అనేక చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. వందల ఎకరాలు మామిడికాయలు నేలరాలాయి. కోతకొచ్చిన వడ్లు, నువ్వు, సజ్జ పంటలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. బీఈడీ కళాశాలలో ముగిసిన తనిఖీలు. ప్రమాదాల కాలం అప్రమత్తతోనే పదిలమని చెప్పేసి అవార్డిచ్చారు. ముందస్తు పన్ను రాయితీపై ఆసక్తి. రాష్ట్ర స్థాయిలో ఆర్మూరు 11వ స్థానంలో ఉంది. ఈ కేవైసీకి మరో అవకాశం. ఉమ్మడి జిల్లాలో పూర్తి చేసుకుని వారు 19% ఉన్నారట. వేసవి క్రీడా శిబిరాలకు వేలాయే జిల్లాకు 10 మంజూరు చేశారట. గొలుసు కట్టు చెరువులు నిండేదట్లా, సీసీ పనులకు నోచుకొని నీల మాటు కాలువ అని చెప్పేసి వార్తిచ్చారు. విద్యార్థికి సన్మానించారు. తేబీబీలో మే 5 లోపు ఫీజు చెల్లించాలి. జీజీహెచ్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. వైద్యుల సిబ్బందికి మంటలు ఎలా ఆరపాలో వివరిస్తున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది అని చెప్పేసి సదరం స్లాట్ల సంఖ్య పెంచారు. రామారెడ్డిలో మీ సేవ పక్కన భోజనం చేసిన దివ్యాంగుల స్థాయిలు అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు. అలాగే సాక్షులు ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకుంటే, ఇందూరు అందరిది, అన్ని పార్టీలను ఆదరించిన పార్లమెంట్ ఓటర్లు, ఎంపీగా హ్యాట్రిక్ కొట్టిన 2 నేతలు, ఇండిపెండెంట్ను గెలిపించిన ప్రజలు, 1952లో తొలిసారి ఎన్నికలు, 2019 ఎన్నికల బరిలో 185 మంది, దేశంలో హాట్ టాపిక్గా మారిన నిజామాబాద్ పేరని చెప్పేసి వార్తిచ్చారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పనితీరు పరిశీలన. 21న టీఎస్ఆర్జేసీ ప్రవేశ పరీక్ష. జహీరాబాద్లో 2వ రోజు 3 నామినేషన్లు. 22 వరకు పాలిసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అమర్నాథ్ యాత్రులకు మెడికల్ సర్టిఫికేట్. వడగళ్ల వాన బీభత్సం. 100 ఎకరాలు దెబ్బతిన్న వరి, నీట మునిగిన కళ్ళాలు, తడిసిన ధాన్యం, రాలిన మామిడికాయలు, ఈదురుగాళ్లకు నెల కొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. విద్యుత్ శాఖకు ₹50 లక్షలు ఆస్తి నష్టం. వడగళ్ల వానతో విద్యుత్ శాఖకు సుమారు ₹50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఎస్సీ రవీందర్ తెలిపారు. అలాగే అరవింద్ బాజిరెడ్డిల నామినేషన్. 2వ రోజు 6 నామినేషన్. ఇప్పటి వరకు 8 మంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలు అంటూ వార్తించారు. 12 ఏళ్ల కళ నెరవేరింది. 6 ఏళ్ల శ్రమ ఫలితమిది. ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్న లక్ష్యంతో చదివా, చివరి ప్రయత్నంలో సక్సెస్ అయ్యా. అమ్మా నాన్నల త్యాగాలు మరవలేనివి. సాక్షి ఇంటర్లో సివిల్స్ విజేత రజనీకాంత్ ప్రసంగించారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ఎంఆర్ డేంజర్ సర్కిళ్లు. నగరంలో చౌరస్తాలు పెద్ద ఎత్తున నిర్మించిన వైనం. వాహనాలు ఎటు నుంచి వస్తున్నాయో తెలియక జరుగుతున్న ప్రమాదాలు అని చెప్పేసి వార్తిచ్చారు. అలాగే కూలిన చెట్లు, విరిగిన స్తంభాలు అని చెప్పేసి ఆ చిత్రాలను ఇచ్చారు. క్రైమ్ కారణాలు చూసుకుంటే, రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. డ్రంక్ అండ్ డ్రైవ్లో 3కి జైలు శిక్ష. చెరువులో పడి యువకుడు మృతి చెందిన ఘటన మాచారెడ్డిలో చోటు చేసుకుంది. వడదెబ్బతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన మోపాలో. పిడుగుపాటుతో 5గురికి గాయాలయ్యాయి మాక్లూరులో. యువతి ఆదృశ్యం దర్పల్లిలో. డ్రంక్ అండ్ డ్రైవ్లో 3కి జైలు. దొంగతనం కేసులో 3కి జైలు శిక్ష. పూడ్చిపెట్టిన మృతదేహానికి పోస్ట్ మార్టం చేశారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి చూసుకుంటే, ఈదురుగాలులు బీభత్సం. జిల్లాలో ఈదురుగాలులో వర్షం, కళ్ళాల్లో తడిసిన ధాన్యం కుప్పలు, విరిగి పడ్డ భారీ వృక్షాలు, నేల కొరిగిన విద్యుత్ స్తంభాలు, పిడుగుపాటుకు గేదెలు మృతి చెందాయి. ఆ అంశాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేతల గూండాగిరి. బీఆర్ఎస్ బహిరంగ సభలో మాజీ మంత్రులు మహమ్మద్ అలీ, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ ప్రసంగించారు. 2వ రోజు 7 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్లు దాఖలు చేసిన అరవింద్ బాజిరెడ్డి, 2 పార్టీ, మరో 2 స్వతంత్ర నామినేషన్. కలెక్టర్ వద్ద స్వల్ప ఘర్షణ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. జోరుగా ధాన్యం కొనుగోలు. జిల్లాలో 480 కేంద్రాలు ఏర్పాటు. ఇప్పటి వరకు 1,95,222 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. రైతుల ఖాతాలో ₹148 కోట్లు జమ చేశారు అని చెప్పేసి వార్తిచ్చారు. అవిశ్వాసానికి ముందే సొసైటీ చైర్మన్ రాజీనామా. తాత్కాలిక చైర్మన్గా రమేష్ నియామకం. త్వరలోనే చైర్మన్ ఎన్నిక అంటూ డీసీఓ శ్రీనివాసరావు తెలిపారు. 23లోగా వయోవృద్ధులు, దివ్యాంగుల దరఖాస్తు చేసుకోవాలి అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. 21న టీఎస్ఆర్జేసీ ప్రవేశ పరీక్ష. మద్యం తాగి వాహనాలు నడపొద్దు అంటూ సీఐ తెలిపారు. తూతూ మంత్రంగా కళాశాలలు తనిఖీలు చేసిన మారని బీఈడీ కళాశాలల తీరు. కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. రాజకీయ ఒత్తిళ్లతో చర్యలను వెనుకడుగేస్తున్న వర్సిటీ అధికారులను చెప్పేసి చెప్తున్నారు.
రామాలయంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే పూజలు చేశారు, ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే చెరువులో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏడుపల్లిలో చోటు చేసుకుంది. నేడు సేవాలాల్ రామ్రావు మహారాజ్ విగ్రహాలు ప్రతిష్టాపన, ఘనంగా సీతారాముల కళ్యాణం నవ్విపేటలో నిర్వహించారు. ఘనంగా అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఎడపల్లిలో మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివార్లో ఏర్పాటైన పోలీస్ శిక్షణ కేంద్రంలో నిర్మించిన ఆలయంలో శుక్రవారం అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 17 మందికి జరిమానా విధించారట. 3 వ్యక్తులకు 2 రోజులు జైలు శిక్షను విధించడం జరిగిందట. అలాగే ఉపాధి కూలీలకు 200 రోజులు పని కల్పించాలి అంటూ వార్తిచ్చారు. దొంగతనం కేసులో 3కి జైలు శిక్ష విధించారు. క్రిస్టియన్ల మద్దతు కాంగ్రెస్కి అంటూ మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు అఫిడవిట్లో ఆస్తుల వివరాలు, దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తాగునీటి సరఫరాలో అంతరాయం రావద్దంటూ రాష్ట్ర ఇంజనీరింగ్ చీఫ్ పబ్లిక్ హెల్త్ అధికారి ఆర్ శ్రీధర్ తెలిపారు. క్రీడాకారులకు ఓఆర్ఎస్ ప్యాకెట్ పంపించేశారు. ఆర్మూర్లో ఆ అంశాన్ని ఇచ్చారు. జీజేట్లో పనులు పంపించేశారు. పెద్ద బజార్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మహావీర్ జన్మ కళ్యాణం సందర్భంగా శుక్రవారం రోగులకు పనుల పంపిణీ చేయడం జరిగిందట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే, 2వ రోజు 7 నామినేషన్లు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు చేదు అనుభవం, రామనవమి వేడుకల్లో రాజకీయాలు వద్దన్న జనం, బీజేపీ కాంగ్రెస్ను బొందపెట్టాలి అంటూ రేవంత్ మోదీ ఇద్దరు ఒకటే, బాండ్ పేపర్తో మోసం చేసిన గనుడు అరవింద్, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి అంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ దొంగల పార్టీ 100 రోజుల్లో ప్రజలను కష్టాల్లోకి నెట్టిన రేవంత్ సర్కార్, మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ, మాజీ మంత్రి మహమ్మద్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పేసి ఆ వార్త ఇచ్చారు. అలాగే సుదర్శన్ రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకు అంటూ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి మాట్లాడారు. గాలివాన బీభత్సం, కలెక్టరేట్ వద్ద కూలిపోయిన మీడియా పాయింట్, ఇందల్వాయిలో నేల రాలిన మామిడి, అలాగే ఇందల్వాయిలో కూలిపోయిన విద్యుత్ స్తంభం, నందిపేట మండలం కుద్వనపూర్లో పిడుగుపాటుకు మృతి చెందిన పశువులు అని చెప్పేసి వార్తిచ్చారు. మాచారెడ్డి మండలం సోమర్పేటలో ఎగిరిపోయిన ఓ ఇంటి పైకప్పు అని చెప్పేసి ఆ చిత్రాలను ఇవ్వడం జరిగింది. క్రోమోర్ దుకాణానికి తాళం వేసిన రైతులు. బీర్కూర్ మండల కేంద్రంలో విక్రయించిన నకిలీ విత్తనాలతో రైతులు మోసపోయిన విషయం తెలిసిందే. నకిలీ విత్తనాలతో సాగు చేసిన పంటలను కొన్ని రోజుల క్రితం వ్యవసాయ శాఖ అధికారులు గ్రోమోర్ కంపెనీ వారు పరిశీలించారు అని వార్తిచ్చారు. ఐడీసీఎంఎస్ చైర్మన్ రాజీనామా చేశారు. ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం, నవీపేట మండలంలో పలు గ్రామాల్లో అని చెప్పేసి వార్తిచ్చారు. అలాగే 17 మంది పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదని చెప్పేసి, నేడు కోటగిరి పోతంగల్లో బీఆర్ఎస్ రోడ్ షో, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావాలి అని చెప్పేసి బాన్సోడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పోచారం భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల అనంతరం హామీలన్నీ అమలు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడారు. బోధన్ పార్లమెంట్ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి తెలపడం జరిగింది. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.